कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, సాయి విభూతి లీల. సాయి విభూతి లీల మహావిచిత్రమైన లీల. దినేష్ మనియార్, నాసిక్. చాలా తెలివైనవాడు, బలమైనవాడు. కష్టపడి తన కుటుంబాన్ని మంచి స్థితికి తెచ్చాడు. మంచి వ్యాపారస్తుడు. తల్లి బ్రతకాలనే ఆశతో తల్లికి తన కిడ్నీని కూడా ఇచ్చి రక్షించుకున్నాడు తల్లిని. తనకొచ్చే ఆదాయం నుంచి ఎప్పుడూ దానధనం చేస్తుంటాడు. అందరినీ సమానంగా చూసే ప్రయత్నం చేస్తాడు. అందరినీ అంటే తన కుటుంబ సభ్యుల్ని, చుట్టుముట్టు ఉన్న వాళ్ళ సభ్యుల్ని కానీ ఇతర బీదవాళ్ళని కానీ సమానంగా చూసే ప్రయత్నం చేస్తాడు. అంత మంచివాడు. ఆయనకు ఒక కర్మ చుట్టుకుంది. ఆయనకు పిస్టూల్ అనే జబ్బు వచ్చింది. పిస్టూల్ అనే జబ్బు తొళ్ళ మధ్యలో వెనుక ఎక్కడ పడితే అక్కడ వస్తుంటుంది. దాన్ని భగేంద్రం అంటారు. అది నెలకోసారి ఉబ్బుతుంది, పెద్ద పుండ్లాగా అవుతుంది, పగిలి రసి గారుతుంది. అప్పుడు చలిజ్వరం వస్తుంటుంది. దాన్ని భగేంద్రం లేక పిస్టూల్ అంటారు. నానా రకాలుగా బాధపడుతున్నాడు. ఆపరేషన్లు 7 సార్లు అయ్యాయి. 7 సార్లు అయినాయి. మాంసం శరీరం ఇప్పి చూస్తే, బట్టలు తీసి చూస్తే ఆ శరీరంలో అన్ని గుంతలు గుంతలు ఉంటాయి. చాలా గుంతలు. చాలా ఆపరేషన్ చాలా డీప్గా తీసి దాన్ని కదిలించేవాళ్ళు. భరించగా ఎప్పుడు ఏడ్చుకునేవాడు బాగా. ఆయన కులదైవం మహావీర్, భగవాన్ మహావీర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఏడ్చుకునేవాడు బాగా. ఒక్కపారి అనుకున్నాడు, ఈ బ్రతుకు ఎందుకు అనుకున్నాడు.
అనుకున్న 3వ రోజు మోకాల కింద ఒక రంధ్రం పడ్డది. ఒక పురుగు బొక్కను తొలిచివేస్తుంది. లోపట పురుగు దొరకదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు వాడుతున్నాడు, కానీ లాభం లేకపోయింది. మళ్ళా బ్రతికేందుకు అనుకున్నాడు, ఇంకొక రంధ్రం పడ్డది. విరక్తి ఎప్పుడైతే వస్తుందో ఇంకో రంధ్రం, ఇంకో కాలికి, అట్లా ఇక్కడ 3 రంధ్రాలు, కాలుకు మొత్తం ఇక్కడ నుంచి ఇందాక రంధ్రాలు పడ్డాయి. దాని నుంచి బొక్కని కొరికి చిన్న చిన్న ముక్కలు బయట పారవేస్తూ ఉంది. ఏది లోపట ఉన్న ఒక పురుగు. కొద్ది నెలల వరకు బాగానే భరించాడు, కొద్ది నెలలు సంవత్సరాలు కూడా గడిపాడు బాగానే. దాని తర్వాత చలిజ్వరం రావడం మొదలైంది. ఎక్కడి నుంచి అయితే బొక్కలు వెళ్తాయో పొద్దున లేచే వరకు బొక్కలన్నీ బయటపడి ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది బొక్క? ఈ చూర ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా భగవంతుడు లోపల సరిచేస్తున్నాడని డాక్టర్ దగ్గర వెళ్ళి క్వశ్చన్ వేసి సమాధానం అడుగుతాడు. ప్రశ్న వేసి సమాధానం తీసుకుని పోయింది. అయ్యా, ఇది ఆశ్చర్యం, ఇది అర్థం కాదు. బొక్క లోపల నుంచి ఎక్కడి నుంచి తొలుస్తుందో పురుగు తొలుస్తుంది. అది చావడానికి మందు లేదా? దీనికి మందు లేదు అంటాడు. ఏమి చేయాలి? నడిపియండి కొద్ది సంవత్సరాలు, అలాగే ఔషధాలు వాడుకుంటా నడిపియండి. ఎప్పటి వరకు? చాలా దినాలు నడిపించాడు. మరి కాళ్ళు ఉబ్బిపోయాయి, వాపులెక్కాయి, నడవలేని స్థితికి వచ్చాడు. అప్పుడు భరించని పోటు మంట. అప్పుడు ఒక సాయిబాబా మందిరానికి వెళ్ళాడట. స్టేషన్ పక్కకి ఓ సాయిబాబా మందిరం ఉంది, అక్కడ వెళ్ళండి అని ఎవరో చెప్పారట. ఆ మందిరానికి వెళ్ళి అప్పుడు విభూతి తీసుకొని వెళ్ళి రోజు ఎక్కడి నుంచి అయితే రంధ్రం నుంచి బొక్కలు వెళ్తాయో దాంట్లో ఓ పేపర్తో పైపులాగా తయారు చేసి ఆ నీళ్ళల్లో కలిపి ఆ బొక్కల మధ్యలో బొక్కలలో పోయేటట్టుగా, ఆ రంధ్రంలో పోయేటట్టుగా, బొక్కలు తల్లేట్టుగా ఆ విభూతి కలిపి పోసేవాడట. అలా రోజు రాత్రి పోసి పండుకునేవాడు. ఆయన నామం తీసుకునేవాడు. బాబా బాబా సాయి బాబా, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. నాకు కొంచెం పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి అయిన తర్వాత కావాలంటే నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదట. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఈ విభూతి వేసుకుంటూ డాక్టర్ వెళ్తాడు. ఒక్క కాలుని అయితే తీసిస్తే బాగుంటుంది, లేకుంటే రెండో కాలు బాగైపోయే అవకాశం ఉందని నిర్ణయం చేస్తారు. ఆపరేషన్ టైం కూడా పెట్టుకున్నారు. 15 రోజుల గడువు తీసుకున్నాడు ఆపరేషన్ చేయడానికి. ఒక కాలు తీసేయాలి. ఆ కట్టె కాలు వేసుకోవడానికి పూనా దాకా వెళ్ళొచ్చాడు. అదే కష్టంతో ఇబ్బందులతో పూనా దాకా వెళ్ళి అక్కడ తన మెజర్మెంట్ ఇచ్చి కట్టె కాలు కూడా ఒకటి తయారు చేయించుకున్నాడు. మంచి కాలు, డబ్బు గలవాడు, హోదా గలవాడు, కాలు కూడా మంచిగా ఉండాలి. అవన్నీ పాపం చూసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత జ్వరం, చలి ఇంకెక్కువైంది. బాబా ఫోటో దగ్గర పెట్టుకున్నాడు. బాబా, నీ లీల విన్నా, నీ చరిత్రలో మహావిచిత్రమైన శక్తుల్ని చదివాను, విన్నాను, మహా ఆనందం అనిపిస్తుంది. ప్రభు, 2 పుణ్యకార్యాలు చేయాలి. నేను అనుకున్నా, చేయలేకపోయాను. ఇప్పుడు భయంకరమైన బాధతో తొందరగా చేయాలనుంది. నేను బ్రతనో లేదో తెలియదు నాకు. డాక్టర్లు రేపు దీన్ని క్యాన్సర్ అనబోతున్నారట. అయితే ఆ ఫోటో దగ్గర పెట్టుకొని పండుకున్నాడు రాత్రి. ఒకరోజు ఏడుస్తూ పండుకున్నాడు. ఆ రోజు భోజనం చేయలేదు. కాలు తీయబోతున్నారు. 14 రోజులు 16 రోజులు ఉంది, డేట్ ఫిక్స్ అయింది. ప్రభు, ఓ కాలు పోతే పర్వాలేదు, ఈ కాలన్నా బాగుంచేటట్టు సహాయపడతండి అంటున్నాడు. కాళ్ళు అడగడం లేదు ప్రభు. కానీ 2 పుణ్యకార్యాలున్నాయి ప్రభు. నా గురించి చేసుకున్నాను, నా స్వార్థానికి కొన్ని చేసుకున్నాను, కొంత లోకం చూడాలని కొన్ని చేశాను ప్రభు. కానీ ఒక్క 2 పనులు మాత్రం బలమైనవి. నేను చేసి తీరాలి ప్రభు. నాతో చేయించిన తర్వాత మీరు ఏం చేయాలనో, నా శరీరాన్ని ఎలా వాడాలనో వాడుకోండి. ముక్తిస్తారా, చావిస్తారా, నాకేం తెలియదు ప్రభు అని ఆ ఫోటో పెట్టుకొని నెత్తి కింద పెట్టుకొని పండుకున్నాడు. నెత్తి కింద పెట్టి పండుకున్నాడు. రాత్రి ఒక భయంకరం కల వచ్చింది. ఎన్నో బలులు తన మీదకి వెళ్ళి దాటుతున్నాయి. దాని తర్వాత కుక్కలు కరిచేందుకు మీదికి వస్తున్నాయి. అప్పుడు సాయి సాయి అంటున్నాడు. ఆ సాయి కట్టె తీసుకొని తరుముతున్నాడట కల్లో. మొదటి రోజు. రెండవ రోజు వచ్చాడు శ్రీడీశ్వరుడు, కదిలాడు. సటక, తాంబ్లేరు,
జోలే వేసుకొని వచ్చాడట. దినేష్ భిక్షాలే, దినేష్ భిక్ష అదే కాదు, దినేష్ భిక్షాలే, దినేష్ భిక్ష తీసుకో. అరే ఫకీర్ వాడు వస్తే భిక్ష కావాలంటాడు కానీ భిక్ష తీసుకుంటాడండి అని నిద్ర నుంచి లేచి చూశాడట. చూస్తే ఎవరు లేరు, మళ్ళీ పండుకున్నాడు. ఫకీర్ లోపలికి వచ్చాడు స్వప్నంలో. అక్కడ కూర్చున్నాడు. కూర్చొని సిగారు ముట్టించాడు. చుట్ట ముట్టించి పొగాకు నింపాడు. దీన్ని చూస్తున్నాడు, స్వప్నంలోనే చూస్తున్నాడు. ఈ ఫకీర్ ఏంటి భిక్ష లేవంటాడు, నా ఇంటికాడికి వచ్చి నాము కూడా సిగరెట్ తాగుతున్నాడని నేను కోపం వస్తుంది. ఆ సిరిడి ఫకీర్ అనుకోవట్లేదు, ఎవరినైతే పూజ చేస్తుండో ఆయన కాదనుకుంటున్నాడు. నాము ఇంటికి వచ్చి నాము కూడా కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతున్నాడు, ఎంత ధైర్యం వాడికి అనుకుంటున్నాడట. కాల్చాడు, సిగరెట్ తాగుతున్నాడు. తాగి ఇలా బూడిదని ఇలా కింద పడివేస్తున్నాడు. ఆ కాలు నుంచి అన్ని పురుగులు ఓటి కింద రాలి పడుతున్నాయి. కాలు రంధ్రం నుంచి బొక్కలు రాలే జగల అన్ని పురుగులు రాలుతున్నాయి. మళ్ళీ 2వ రోజు కల ఇదే ప్రకారం 3వ రోజు 4వ రోజు 7 దినాలు వరసగా బాబా సిగరెట్ కాల్చడం, మరి మీరు అదే మాట్లాడడం. అప్పటిదాకా అది మానిందా అనే విషయం తెలియదు. 7వ రోజు తర్వాత వాపులు మెల్లగా దిగ్గాయి, చీము దిగిపోయింది. చీము ఎంత తగ్గిపోయింది, వాపులు తగ్గిపోయాయి, వాపులని దిగిపోయాయి పూర్తిగా. 8వ రోజు సలిజరం అంతా పోయింది. దాని తర్వాత బాగుంది కదా అనుకున్నాడు. మరి రోజు బొక్కలు తీసి పడివేయాలి, చిన్న కట్టెపుల్లతో సూత్తో కానీ దేంతోనైనా బొక్కలు లోపల విరికి ఉంటే తీయాలి. తీయడానికి కూర్చుంటే బొక్కలు పడ్డం లేదు, చీము లేదు, వాసన లేదు, ఎక్కడిదక్కడ మాడి మాయమైపోయింది. అయితే పరమేశ్వర అనుగ్రహం దినేష్కి ఎందుకు అందివ్వాలి, ఆయన అనుగ్రహం ఎందుకు దొరకాలి, శ్రీ నుంచి ఆ మహాత్ముడు ఎందుకు కదలాలి అంటే బాబాని పిలిస్తే పలికి ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని దినేష్తో తిట్లుబడి నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి నా ముందు కాలు మీద కాలు వేసుకొని చుట్ట తాగుతున్నాడని కోపం వచ్చింది. దాని తర్వాత ఆ వ్యాధిని ఆ క్రిములంతా సంవరించి ఎక్కడిదక్కడ దూరం చేసి ఆ పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. మరి దినేషు ఆ పుణ్యకార్యం పూర్తి చేసి ఇప్పటికైనా చక్కగా బ్రతున్నాడు నాసిక్లో. ఇన్ని బాబా లీలలు ఉంటాయి, మాకు లీల పనిచేస్తే బాగుండే అనుకుంటాం కదా. అర్జునికి ఉపదేశం దొరకలేదు. అర్జునుడు ఎప్పుడూ అడిగేవాడు శ్రీకృష్ణుని. సమయం రాలేదు అనేది కృష్ణుడు. రాలేదు అయ్యా ఏండ్లు అయిపోయినాయి, రాలేదంటావేంటి, ఇదే పాట పాడతావా కృష్ణ అనేవాడట అర్జునుడు. నేను పాట పాడడం మొదలు పెడితే వినడానికి నీ చెవులు పనికొస్తాయా, నేను చూపడం మొదలు పెడితే నీ కళ్ళు నన్ను చూడగలవా, ఆ సమయం వస్తుందిలే అర్జున అన్నాడట. అందుకని దినేష్కి ఎన్నో దోషాలు, ఎన్నో కర్మపాపాలు, ఎన్నో దూరం చేసుకున్న తర్వాత మనిషి పక్వమైన తర్వాత భగవంతుడు శ్రీడిని వదిలి ఆయన స్థలానికి వెళ్ళి, దినేష్ స్థలానికి వెళ్ళి ఇంట్లో కూర్చొని భిక్ష అదే అని లేదు, భిక్ష లే దినేష్, భిక్ష లే. ఎందుకంటే ఆయన ఓడి ఇచ్చి ఉండొచ్చు, ఆయన దగ్గర ఆ శక్తి లేదు, ఇవి ఇచ్చేది లేదు, పుండ్లు మానకూడదు, కాళ్ళు కొట్టేసుకోవాలి. కానీ శ్రీడీశ్వరుడు ఓడి పట్టుకొచ్చాడు. మళ్ళీ జన్మ చూసుకుందాం, యమకింకర్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అకౌంట్ చూస్తాడు బాబా. చూసేసి ఏమయ్యా బ్యాంకులో ఈ కాలంలో 5 lakhs లేకపోతే నువ్వు ఓడి ఇచ్చి తీస్తారంట, మీరు బ్యాంకు వాడు మేనేజర్ ఇస్తారంట, నీకేమయ్యా నావాడు వీడు బలమైన వాడు కర్మ ప్రకారం ఇబ్బందులు పడుతున్నాడు, ఇస్తావా ఓడి లేదా అని తిరగవేసి యమదేవుని తిరగవేసి దాంట్లో తీసి మళ్ళీ రాసి మళ్ళీ జన్మకు ఇంత ఇస్తాడులే అని ఖాతాలో రాయించి వస్తాడంట శ్రీడీశ్వరుడు. మానవుడు
తినే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తినే దగ్గర అతి జాగ్రత్తగా ఉండాలి. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, జీర్ణకోశాన్ని దెబ్బతలకుండా ఎలా చూడాలి. యోగతో పాటు భోజనం సరిగ్గా తినాలి. భోజనం చైనా వాడు రకరకాల మాంసాహారాలు తింటాడు. రాజస్థాన్ వాళ్ళు గోధుమలతో చేసిన వస్తువులు తింటారు. పంజాబ్ వాళ్ళు గోధుమల వస్తువులు తింటారు. భారతదేశంలో ఒక మూలకున్న ఆంధ్రప్రదేశ్లో ఏం తినాలి, ఏం జీర్ణమైతే వాళ్ళకి ఇవి మాత్రమే. రాగులు, జొన్నలు, చిన్న జొన్నలు, మొక్కజొన్నలు, బియ్యం, ఇవి మాత్రమే జీర్ణమవుతాయి. మన తాత ముత్తాతల జీన్లో ఒక శక్తి ఉంది. ఇవి తినే మళ్ళీ అన్నారు. ఆ పరంపర మన దొంట్లో కొంచెం కదిలిస్తుంటుంది. జీర్ణం కావడానికి సోంపు 1 గ్రామ్, ఓం 1 గ్రామ్, కరివేపాకులు 2 గ్రాములు, గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. దాంట్లో వేసేసి మరగబెట్టుకోవాలి. మరగబెట్టి పొద్దున 2 గ్లాసుల నీళ్లు, సాయంత్రం 2 గ్లాసుల నీళ్లు తయారు చేసుకోవాలి. సోంపు 1 గ్రామ్, ఓం 1 గ్రామ్, కరివేపాకు 2 గ్రాములు. దీన్ని బాగా మరగబెట్టి వడగట్టుకొని 2 గ్లాసులు, మధ్యలో నీళ్ళు ఏమైనా తాగండి, ఏ పానీ ఏమైనా తాగండి. పొద్దున 2 గ్లాసుల నీళ్లు, సాయంత్రం 2 గ్లాసుల నీళ్ళు. అవి ఎట్లా ఉండాలి, ఈ నీళ్లు టీ లాగా ఉండాలి. స్టీల్ పాత్రలు తాగొద్దు, ఇంగ్లీషోని పాత్రలు తాగాలి, చిప్ప పాత్రలు తాగాలి, గాజు సీసాలు తాగాలి. అప్పుడు టీ లాగా తాగుతుండాలి. తాగితే జీర్ణకోశం ఉన్న జలుగురు, పాకురు, నువ్వు తినే కూరగాయల్లో విష పదార్థాలు ఏమైనా ఉంటే మొత్తం అవి పలసగైపోయి లోపలికి వెళ్ళి మలం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఇది అతి జాగ్రత్తగా వినాలి. రోజు ఒక పచ్చడి తినాలి, చట్నీ. ఏం చట్నీ తినాలి? అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, టమాటా, పసుపు యాంటీసెప్టిక్ మెడిసిన్, టమాటా క్యాన్సర్ మెడిసిన్, పుదీనా జీర్ణకోశం బాగా చేస్తుంది, గ్యాస్ తీసేస్తుంది, కొత్తిమీర పైత్యం తీసేస్తుంది, వెల్లుల్లిపాయ బీపీని ఖండిస్తుంది, అల్లం జీర్ణకోశాన్ని చక్కగా శుభ్రపరుస్తుంది. ఒక్కటే పూట 1 టేబుల్ స్పూన్ ఫుల్ పొద్దున తింటే చాలు. కానీ ఎప్పుడు తినాలి? మనం కడుపులో ఉన్న పేగులు, పెద్ద పేగులు అడగవు, చిన్న పేగులు అడుగుతాయి. పొద్దున 7 గంటలకు అడుగుతాయి, గుర్ర 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 అంటాయి. ఆ టైంలో మన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మన తాత ముత్తాతలు ఇచ్చేవాళ్ళు. మనం దానికి బిచ్చం పెడతలేం, అందుకని తిప్పి కొడుతుంది మనల్ని. కనీసం 7 గంటలకు లేకున్నా 8 గంటలకి హాయిగా భోజనాన్ని కూర్చోవాలి. మంచి వరి బియ్యం, స్వచ్ఛమైన వరి బియ్యం, డూప్లికేట్ కాదు, వరి బియ్యం, మంచి పప్పు, ఆకుకూర, ఓ కాయగూర, రకరకాల కూరగాయలు ఎన్ని వీలైతే అన్ని మంచి రాజభోజనం చేయాలి. పొద్దున 70% హాయిగా తినవచ్చు. మధ్యాహ్నం ఒక చపాతి కానీ, వీలైతే చపాతి మానేయండి, పులిహోర తీసుకెళ్ళండి ఆఫీస్కి. లేకుంటే ఇంకేదైనా ఒక వస్తువు తీసుకువెళ్ళండి, బియ్యంతో చేసిన వస్తువు ఏదైనా ఒకటి తీసుకువెళ్ళండి, పెరుగన్నం కలుపుకొని తీసుకువెళ్ళండి. ఆ ప్రకారంగా మధ్యాహ్నం 50%, సాయంత్రం 30%. వీలైతే సాయంత్రం మీరు ఎక్కువ తిన్నా పర్లేదు, కానీ అది కూడా 8 గంటలకి తినాలి. 8 గంటలకు ప్రొద్దున, మధ్యాహ్నం 1 గంటకి, మళ్ళా సాయంత్రం రాత్రి సరిగ్గా 8 గంటలకి, వీలైతే 7:15 గంటలకి తినేసేయాలి. తిన్న తర్వాత గంటన్నర గ్యాప్ ఉండాలి పండుకోవడానికి. 2 గ్లాసుల నీళ్లు ఏ ప్రకారంగా చక్కగా తాగి తీరాలి. మానవుడు జీర్ణకోశానికి సమయానికి భోజనం ఇస్తే అది మీరు చెప్పినట్టు వింటుంది, మీరు చెప్పినట్టు నడుచుకుంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, గ్యాస్ట్రిక్ అల్సర్ రాదు, క్యాన్సర్ వ్యాధి రాదు. మనము నిండా నూరేళ్ళు చక్కగా బ్రతకవచ్చు. ఇంకొక మానవుడు తప్పు చేస్తున్నాడు.
కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కూరగాయలు బయట ఉండాలి ఒక టేబుల్ మీద. మీరు తినే కూరగాయలు మీకు నష్టమవుతున్నాయి, మీ ఇంటి పని మనిషికో లేక మీ అవ్వకో మీ అమ్మకో మీ భార్యకో మీకు దొరికే లాభాలు ఆమెకు వెళ్తున్నాయి. ఆమె కూరగాయల దగ్గర వెళ్తుంది, దుకాణంలోకి వెళ్తుంది. తన లోపట ఏ లోపం అవుతుందో కళ్ళు చూసి పలానా లోపం ఉంది, విటమిన్ కే తక్కువ ఉందంటే కే వస్తువులేక ఉంటుంది ఆమె. నీకు కావాల్సింది విటమిన్ ఏ, నీకు కావాల్సింది విటమిన్ బి, నీకు కావాల్సింది విటమిన్ బి. ఆమెకు కావాల్సిందే ఆమె వండుకొని తిని మనకు పనికిరాని వస్తువు పెడుతుంటుంది. మీరు కూరగాయలు చూడాలి. అమ్మ నేను ఈ కూరగాయలు ఈరోజు చూస్తాను, చూసిన తర్వాత మీకు వంకాయ తినాలని అనిపిస్తుంది అంటే నీలో ఐడిన్ తక్కువ ఉంది, అందుకని నీ కళ్ళు చూశాయి, నీ మనసు వంకాయని వెతుకుంది. ఎర్ర మిరపకాయలు చూసావు, ఈ మిరపకారం కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి మిరపకాయలు చక్కగా నూరి ఇంత కారం పెట్టమ్మా అని నీ బుద్ధి పుట్టింది. కళ్ళు చూసినాయి, లోపల ఏముంది నీకు? లోపల క్యాన్సర్ క్రిమి రాబోతుంది, అందుకని బిటా క్యారెటిన్ ఉంది దాంట్లో, అందుకని నీ కళ్ళు చూసి నీ మనసుకు చెప్పాయి. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్కరు వాళ్ళ వంతు ఈ కూరగాయలని చూసిన తర్వాతనే వండుకొని తింటే ఆ వ్యాధులు మీకు జనించవు. అక్కడ జాగ్రత్తపడాలి. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वेषां मङ्गलं भवतु. सर्वे भवन्तु सुखिनः.